కథ పేరు ఫాక్స్ అండ్ ద స్టార్క్. ఒక అందమైన అరణ్యంలో చురుకైన నక్క ఫెలిక్స్ తన స్నేహితురాలు పొడవాటి కొంగ స్టెల్లాను చూస్తూ నవ్వుతూ అలవంగా చెప్తుంది, ఈ రాత్రి నా గుడిసెలో విందుకిరా. ఆ నక్క కళ్ళలో చిన్న పక్కదారి ప్రకాశిస్తుంది. ఆ రాత్రి స్టెల్లా నక్క గుడిసెకు వస్తుంది. కానీ భోజనం ఏ విధంగా వడ్డిస్తుందో చూశాక ఆశ్చర్యపోతుంది. పళ్ళెంలో పచ్చని సూప్. నక్క సులభంగా తింటుంది. కానీ స్టెల్లా పొడవాటి ముక్కుతో తినలేక ఇబ్బంది పడుతుంది. స్టెల్లా శాంతంగా నవ్వుతుంది, కానీ ఆహారం తినలేక వెళ్ళిపోతుంది. ధన్యవాదాలు ఫెలిక్స్ అని చెబుతూనే ఆమె మనస్సులో ఒక ఆలోచన మొదలవుతుంది. 2 రోజులకు స్టెల్లా నక్కను తన సరస్సు గూటికి విందుకు ఆహ్వానిస్తుంది. ఈసారి నీకోసం ప్రత్యేక వంటకం అని చెబుతుంది ఒక చిరునవ్వుతో. నక్క ఆశ్చర్యంగా చూస్తుంది. సర్వం పొడవాటి సీసాల్లో ఉంది. స్టెల్లా సులభంగా తింటుంది, కానీ ఫెలిక్స్ మాత్రం తినలేక ఇబ్బంది పడింది. నక్క నవ్వుతుంది. హాహా స్టెల్లా, నీ పాఠం నాకు అర్థమైంది. నిజంగా నీవు తెలివైన దానివి అని తల నిమురుతూ అంగీకరిస్తాడు. అప్పటి నుండి వారు మంచి స్నేహితులు అయ్యారు. ఇకపై ఇద్దరికీ సరిపోయే విందులతో కలిసి ఆనందంగా జీవిస్తారు. ఈ కథ నీతి ఏంటి? ఇతరులను అవమానిస్తే అది తిరిగి మనకే వస్తుంది. నిజమైన స్నేహం పరస్పర గౌరవం మీదే ఆధారపడి ఉంటుంది. Like, share and subscribe to Kinder John.